విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 8 మంది కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే పారిశ్రామికవేత్తల స్పందనతో పాటు పెట్టుబడుల ఒప్పందాల విలువ కూడా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రభుత్వంపై నమ్మకం ఉంచుకుని పెట్టుబడులు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి. వరదను ఎవ్వరూ ఆపలేరు. 32 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఏపీ సీఎం చేస్తున్న ప్రకటనలకు ప్రభుత్వ అధికారిక లెక్కలకి ఎక్కడ పొంతన కుదరటం లేదు. పెట్టుబడులు లెక్కలు ఓ మ్యాజిక్ నెంబర్ గేమ్లా మారిపోయింది. అంకెలన్నీ మంత్రాలను, పెట్టుబడులన్నీ తంత్రాలుగా మారిపోతున్నాయన్న అనుమానం బలపడుతోంది. అంకెల మంత్రాలు, పెట్టుబడుల తంత్రాలు, వేతాళుని కథలా మారిన పెట్టుబడుల లెక్కలు, 2 రోజుల్లో భారీగా మారిన లెక్కలు. విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల లెక్క ప్రకటించింది. లెక్కంటే ఇలాంటి లెక్క కాదు. 2 రోజుల్లో 10,54,000 కోట్ల పెట్టుబడులకు 665 MOUలు కుదిరాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటించారు. ఈ పెట్టుబడులతో ఏపీలో 22 లక్షల ఉద్యోగాలు ఒక్కసారిగా వస్తాయని కూడా సీఎం చెప్పారు. ఎప్పటిలానే ఇదొక చరిత్ర అని అభివర్ణించారు. ఈ లెక్కను చూసి అధికారులు, జనం షాక్ అయ్యారు. ఎందుకంటే దానికో బలమైన కారణం ఉంది. 26వ తేదీన సాక్షాత్తు విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస్ ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటనకు దీనికి అస్సలు పొంతనే లేదు. 26న విశాఖలో జరిగే సమ్మిట్ ద్వారా 6,08,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, 425 MOUలు చేసుకుంటామని క్లియర్గా ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు దానికి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెరిగిపోయి 10,54,000 కోట్లకు చేరింది. రాత్రికి రాత్రే ఈ 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా పుట్టుకొచ్చాయో బేతాళని ప్రశ్నలా మారింది. ఇతర దేశాల వాళ్ళు అప్పటికప్పుడు విమానాల్లో ఎలా వచ్చేశారు? రాత్రికి రాత్రి ప్రాజెక్టు రిపోర్టులు ఎలా తయారైపోయాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఇక గత ఏడాది చేసుకున్న MOUలు, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా గందరగోళంగా మారింది. సీఎం చంద్రబాబు గత ఏడాది సమ్మిట్ వలన ఇప్పటి వరకు ఏపీలో 2,82,000 కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, ప్రాజెక్టులు కూడా గ్రౌండ్ అయిపోయాయని ప్రకటించారు. కానీ ఆయన ప్రకటించిన 24 గంటల్లోనే గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంలో 5,980 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మరో 15,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. సీఎం, గవర్నర్ల లెక్క మధ్య భారీ తేడాకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. ఇదొక్కటే కాదు, సరిగ్గా నెల రోజుల కిందట డిసెంబర్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో సాక్షాత్తు ప్రభుత్వ పరిశ్రమల శాఖ అధికారులు ఈ ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమల పెట్టుబడుల విలువ కేవలం 2,966 కోట్లు మాత్రమే అని చెప్పారు. అంతకు ముందు నెల నవంబర్లో ఆర్టీఐ చట్టం ద్వారా పెట్టుబడుల లెక్కను మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరితే అదే అంకెను చెప్పారు. అంటే ప్రభుత్వ అధికారులు ఆన్ రికార్డు ఇచ్చిన లెక్కలకు, గవర్నర్ ప్రజల సాక్షిగా చెప్పిన లెక్కకు, సీఎం ప్రచారం చేస్తున్న లెక్కలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఈ మ్యాజిక్ ఫిగర్లను బట్టే పెట్టుబడుల ప్రచారంలోని అస్సలు విషయం అర్థం చేసుకోవచ్చు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.